ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు కాటారంలో బుడరంలో పెట్టినాడు ఆడ పైసలు ఎత్తారట ఇది ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొక ఇస్తా ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా 6,000 వేసినాం మా అంతా సిపాయిలని బొచ్చ కొట్టుకుంటారు ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే ఎక్కడ పోయి మరి ఏం మాట్లాడిండ్రు ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి తెల్లారే ఆనాడే సంతకం పెడతాం లోన్లన్నీ మాఫీ అయినాయా ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాట పడినట్ట కేసీఆర్ 10,000 ఇస్తాడా మేము 15 ఇస్తాం పింఛన్లు 2,000 ఇస్తాడా మేము 4,000 ఇస్తాం వికలాంగులకు 4,000 ఇస్తాడా మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయారు నేను చెప్పిన ఇది మోసంరా నాయన గోసపడతాము ఇది అయ్యేది కాదు ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన ఆ రోజే మీటింగ్లలో చెప్పిన కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది సరే మంచి మాట మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా సరే మన దాన్ని వాడో కొంత దుంకులాడినా నేను మాట్లాడలే నీ బయటికి రాలే తక్కువ 1-2 సార్లు తప్ప రాలే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి మనం ఎక్కసంతో ఉండొద్దు చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం మరి ఏమైతుంది ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టినరా ఒక పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పినాం ఎన్నిటల్లో నంబర్ 1 తెలంగాణ మంచినీళ్ళ సప్లైల నంబర్ 1 కరెంటు సప్లైల నంబర్ 1 పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిల నంబర్ 1 ఎన్నిట్లలో కేంద్ర అవార్డు రావాలి అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్ళల్లో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు నాశనం అయిపోయింది అన్న చెడగొట్టుకున్నాం మా చెప్పుతున్నాం మేమే కొట్టుకుంటాం ఓటున్న వాళ్ళు కొంతమంది బాధపడి ఎందుకు ఎంత మంచిగా కడుపులో చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే ఎంత బాగుండే కరెంటుకు బాధ ఉండేనా నీళ్ళకు బాధ ఉండేనా యూరియా బస్తాలు శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి